బాబాయ్ మిమ్మల్ని కొట్టాడా? మమ్మల్ని 11 గంటలకు రాత్రి వచ్చిండు నీకు నరకేస్తారా అని గడ్డపార గేట తీసిండు. మేము వచ్చి రూమ్లో అన్నాం, రూమ్కు బలగొడుతుండు. ఇంకొకటి అర్ధ గంట సేపు కొట్టిండు బాగా. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వెహికల్ ఖరాబ్ అయిందని రామన్నారు. వెహికల్ ఖరాబ్ అయిందంటే గంట అయింది. మిమ్మల్ని ఎక్కడెక్కడ హెడ్ మీద కొట్టిండంట. హెడ్ మీద కొట్టిండు ఒక 2 వారాల కింద. మీరు ఎందుకు అంత చిన్నప్పటి నుంచి భయం చెప్పి పెంచలేదా మీరు? మేము భయం పెట్టాము. పెన్ సర్కిల్ తిరిగి అట్లా అయిపోయాడు. ఫోన్ కొట్టంగానే ఉరకాల. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు బాబాయ్? మరి జైలు వేసేద్దాం అనుకుంటారు. మాకు అబ్బాయి వద్దు, అబ్బాయి లేడనుకోవాలి. మీ లెగ్ కూడా బాగోదంట కదా, ఒకటి హ్యాండిక్యాప్, రెండు హ్యాండిక్యాప్. పుట్టిన నుంచి ఇట్లనే ఉన్నాయి. మాది పుట్టిన నుంచి ఇట్లనే ఉంది, దేవుడు పెట్టింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? అబ్బాయిని అయితే జైలుకి పంపించాలి. జైల్లో పంపించాలి. ఎన్ని రోజులు తిరిగారు? 6 నెలలు తిరిగినాం మేము పోలీస్ స్టేషన్. ఎప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదా? సరిగ్గా తీసుకుంటలేదు. పొద్దున్న దాకా కూర్చోబెడుతుంది, విడిచిపెట్టేస్తుంది. పొద్దున్న దాకా కూర్చుంటున్నాం. పంపిస్తాం అంటారు. మీరు వెళ్ళిపోండి అంటారు. మేము పోగానే ఇక ఇడిచేస్తాం. అసలు తింటున్నారా మీరు? డైలీ అన్నం తింటున్నారా? అన్నం గిట్ట ఏం లేదు మాకు, ఆధారం గిట్ట. ఖాళీ వాటర్ తాగాలి, కూర్చోవాలి. అక్కడికి పోలీస్ స్టేషన్ 8 గంటలకు చేరాలి. అక్కడ చేరి అక్కడనే కూర్చోవాలి. మీరేం చేస్తారు? పని ఏం చేస్తారు? నేను సెక్యూరిటీ కావడం, ఏటీఎం కాడ. ఓకే. అవి కూడా లాగేసుకుంటాడా డబ్బులు? లేదు, లాగేయండి. మాకు అడుగుతాడు, ఇస్తాడు. డబ్బులు 200 ఇస్తాం. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఇంటికి రావద్దని చెప్పలేదా? మా ఇంటికి ఎవరు రావాల ఫ్రెండ్లు? అన్ని ఫోన్లోనే ఆడకాలు ఈడకాలు అన్ని ఫోన్లోనే. ఇంటికి ఎవరు రారు. ఓకే. మరి ఇప్పుడు ఫైనల్గా అబ్బాయిని అయితే జైలుకి పంపించాలి. పోలీస్ స్టేషన్లో వెళ్తుంటే మీకు సరిగ్గా ఏం చెప్పట్లేదు. మరి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉండాలంటే ఎలా మీ పరిస్థితి? ఇప్పుడు మా బామ్మడిది వచ్చి ఇంటికి తాగిపించి వీళ్ళకి కొట్టరా, వీళ్ళకి కొట్టు, చచ్చిపోతారు వాళ్ళు. మనం అమ్ముకుంటాం. ఆ ప్లాన్లో ఉన్నారు. మా బామ్మడిది వచ్చి నిన్న చూసిండ్రా మీరు? ఆయనకి వీళ్ళు లోపటేయాలి, ఆయనకి వీళ్ళు జైలు వేయాలి, కంపల్సరీ జైలు. ఇలా ఒకటే చెల్లె, ఆ చెల్లకు కరెక్ట్ రెస్పాండ్ అయ్యాడు. తిడుతాడు బాగా. చిన్నదానా బొసుడిదానా అని తిడతాడు. ఆయన కూడా తాగుతాడా? ఆయన మీద తాగుతాడు. ఈయన సిటీలో గొడ్డలు దాచిండంట కదా. పోలీస్ అయినా చేసిండు, మొన్న పోలీస్ అయినా చేసిండు. ఇక్కడ తీసి ఇక్కడే చేశారు. అలా హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోలేదు. ఇందాక వస్తుండే పోలీస్ వచ్చిండు, ఫోటో తీసిండు. నీకు కావాలంటే చూపెడతా, కెమెరాలో చూపెడతా. మాకు లేవు కెమెరాలు, జర పైసలు ఉంటే కెమెరాలు ఇప్పుడు చేద్దామని. ఇలా అన్నకి జైలు వేయాలి. ఫస్ట్ మా ఓన్ వేయండి అంతే. ఈయనకి వేయాలి, ఆయన వేయాలి. ఇద్దరిని తీసుకోవాలి. ఫస్ట్ మా ఓన్ వేయండి. ఇద్దరిని తీసుకోవాలి. పదే కాలు మొక్కుతా. ఫస్ట్ మా ఓన్ వేయండి. అట్లా కానూన్ లేదా? వాడు చేసుకుని ఖరాబ్ చేస్తుంటాడు. ఫస్ట్ మా ఓని మైండ్ సర్కల్ చేయదు. కొంచెం వాళ్ళు వేస్తున్నాను మంచిగా అవుతాడు. ఇద్దరిని జైల్లో పెట్టాలని మీరు అంటున్నారు? ఆయనవి పెట్టాలి. ఎంత ఖరాబ్ పోతే ఉండని జైల్లో రావాలా కంపల్సరీ. వాడు నేర్పిస్తున్నాడు చెల్లకి ఇంటికి రాని. ఇప్పుడు ఇంకేం చేస్తారు? ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. మరి ఏం చేద్దామని? చెల్లకి రాని ఇంటికి రావద్దు, చిన్నదానా అంటుంది. రాఖీ తీసుకొని పోతే ఎందుకు వచ్చిన లంజదానా రాఖీ కట్టనికే లంజదానా అంటే రాఖీ తీసుకొని వచ్చేసిన. చూడు ఇట్లా జరుగుతుంది. గురించి మనకు అనవసరం. ఇప్పుడు మీ అబ్బాయి గురించి అడుగుతున్నాను నేను. జైల్లో పెట్టాలి. ఇప్పుడు ఆయన చెప్తే ఈయన తన్నులు తింటుండే, మళ్ళీ ఆయనకు యాక్షన్ తీసుకో. నువ్వు అబ్బాయి దిక్కని పెట్టాను. అబ్బాయి వస్తాడు, ఆయన వేస్తాడు. ఆయన వద్దు, వద్దని దాచిపెట్టుకో. ఫస్ట్ మా అబ్బాయిని మీ పదే కాలు మొక్కుతా అంతే ఇంకా అవసరం లేదు.
ఇప్పుడు తాగొచ్చి ఒక 2 రోజులు బాగుంటాడు, మూడో రోజు నాడు షురువు మొత్తం బస్తీలో చెప్పనీకే భయపడతారు. ఆయన వచ్చి తాగొచ్చి కొడతాడు. కిరాయికి ఉంటారు అందరూ, వాళ్ళను కొడతాడు, వాళ్ళని ఇళ్ళకి జొరి కొడతాడు. మీరు ఇంట్లోకి వెళ్ళడానికి ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమంటారు, సైలెంట్ అయిపోయింది. అనుకుంటాడు ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయింది. నిరాలన్నీ తీసినాక మధ్యాహ్నం నుంచి సైలెంట్ అయిపోయింది. తీస్తాడు ఇక. ఇక నైట్లో వెళ్తాడు. నైట్లో ఇప్పుడు 7:30-8 గంటలకు వెళ్తాడు. ఇప్పుడు వెళ్తాడు ఇక. 1 గంటలకు. లేకుండా కన్న కొడుకుని చంపేయండి, 1 లక్ష రూపాయలు ఇస్తామని కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. అవును, ఇస్తా ఇస్తాం మేము, 10,000 కానీ ఇస్తా. కరెక్ట్ ఇస్తాం మేము, మొత్తానికి చంపేయాలి. అంతలా హింస పెట్టాడు మిమ్మల్ని? అంతలా బాధ పెడుతుంది మాకు. మేము అక్కడ జాబ్ చేయాలన్నా, ఇక్కడ ఈ మనిషిని చూడాలన్నా, ఫోన్లు కొట్టంగానే ఎక్కడ పోవాలి నేను? ఇప్పుడు చూసిన ఎన్ని ఎక్కడ కొట్టాడు? తెలియదు కొట్టాడు బాగా. ఇక్కడ కొట్టిండా? ఇక్కడ ఇక్కడ అంటే చేయరు ఒకటి. మిమ్మల్ని ఎత్తి పడేసింది అంటుందా? కింద ఎత్తేస్తే కొట్టవాడు. లాట్లో లాత కొడతాడు, లాత కొడతాడు కడపలో. బాగా యాక్షన్ తీసుకోవాలి. అన్నం తినడానికి కూడా భయం బిడ్డ. మీరు ఒకసారి పోలీసుకు ఫోన్ చేయండి, ఎందుకు వదిలిపెట్టాడు. తిన్నారమ్మా అన్నం? ఎన్ని రోజులు ఏం తిన్నాము? ఇప్పుడు 5 బాగానే రోజులు అయితే తింటాం, లేకపోతే లేదు. ఎవరు పెట్టరు, వండేది పడేసేయాలి, తిననీయడు. మందిలో డోర్లు తీస్తలేరు, వాళ్ళు వండుకుంటామంటే డోర్ తీస్తలేరు. సరే గుళ్ళే వండుకుందాం నాడు అని అన్నారు రాత్రి. అది ఉంది పరిస్థితి. పొద్దున్న నుంచి ఏమైనా తిన్నారా? తినలేదు. గట్టిగా చర్యలు తీసుకొని, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మాకు చదువు రాదు, ఫోన్ కూడా నంబర్లు చూడాలి, నాకు తెలియదు ఏ ఫోన్ వచ్చిందని. కాగితం మీద చూడాలి, పెద్ద ఫోన్ నాకు తెలియదు. ఇంకా మీరు నా కొడుకును జైలు వేయాలి. నా కొడుకు ఆడువాడు. మా బావలేమో కొడుకు లేక ఏడుస్తున్నారు. నేను కనుక్కొని నేను ఏడుస్తున్నా. నాకు వద్దు కొడతాడు, ఇవన్నిటి మీద గుద్దుతాడు, బాటిళ్ళతో కొడతాడు, ఇట్లా గుద్దుతాడు. ఇక్కడ కరెంట్ షార్ట్ పెడతాడు, హీటర్ పెడతాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, షాప్ వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి షాప్ వాళ్ళకి కూడా కరెంట్ హీటర్ షార్ట్ పెడతాడు తెలుసు. మాకు పెట్టాడు, కరెంట్ షార్ట్ పెడతాడు, హీటర్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తాడు. ఇవన్నీ ఉంది. వద్దు, జైలు వేయాలి, మీకు పదే కాలు మొత్తం. నేను అంతే, మాకు వద్దు, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం మేము, అంతే. అంత సైకో అయినా మాకు అంతే. ఫస్ట్ మనం పిఎస్కి పోదాం, ఎందుకు వదిలిపెట్టినాడు, అక్కడ నుంచి యాక్షన్ తీసుకోవాలి. మనకు జైలుకు పోతే ఎందుకు మీరు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు అంటారు. మేము పిఎస్కి పోతే పట్టించుకోలేదు సార్, వాళ్ళకు లెటర్ రాసి ఇవ్వమని. రైట్, ఓకేనా? ఓకే, రైట్. సో ఇది పరిస్థితి వీళ్ళది. వీళ్ళు దాదాపు అన్నం తిని చాలా రోజులైంది. అసలు ఇంట్లోనే ఉండనివ్వట్లేదు. హీటర్తో కాలుస్తున్నాడు, గడ్డపరతో పొడవడానికి వస్తున్నాడు, గొడ్డలతో నరకడానికి వస్తున్నాడు. నిజానికి ఆ గొడ్డలు కూడా ఆమె చూపించి చాలా బాధపడుతుంది. ఆల్రెడీ మనం వీళ్ళతో మాట్లాడడం నిన్నే. పోలీసులు తనని తీసుకెళ్ళి మళ్ళీ పంపించేశారు మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఇంటికి వచ్చి దిగబెట్టారు. మళ్ళీ అదే టార్చర్ చూపిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. సో ప్రాణాలు కూడా పిడికెలు పెట్టుకుని ఇక్కడే వాళ్ళు ఉంటున్నారు. మరి వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే స్టేషన్కి వెళ్తే అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. మరి ఇక్కడ బస్తీలో కూడా వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయితో మాట్లాడడం, అబ్బాయి చూడడానికి కూడా అబ్బాయి మతి స్థిమితం కూడా సరిగ్గా లేదు. సో దీన్ని బట్టి వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలనేది మీరే చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకి సహకరించి అబ్బాయిని జైలుకు పంపించి, లేదంటే కొంచెం అబ్బాయి మానసిక స్థితి సరైనంత వరకు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రెడ్ టీవీ టీం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మీకు కనుక జరగకపోతే మనం ప్రగతి ఇప్పుడు ప్రజాభవన్ ఉంది కదా, ప్రజావాణి, అక్కడ ఖచ్చితంగా ఒక రాసుకుని ఖచ్చితంగా వెళ్దాం, ఒక లెటర్ రాయిద్దాం. రేపు ఏడికి రమ్మంటున్నాం. ఇప్పుడు వచ్చే మంగళవారం ప్రజావాణి కార్యక్రమం చేపడతారు పంజాగుట్లో. ఈ ఒకప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్ కింద చేంజ్ అయింది. సో అక్కడ అందరు ఫిర్యాదులు తీసుకుంటారు. సో మీరు కూడా అక్కడికి వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వండి, మీ బాధలు చెప్పుకుంటే అక్కడ ఖచ్చితంగా సివియర్గా యాక్షన్ తీసుకుంటారు. ఉప్పరపల్లి కోర్టుకు తీసుకుపోయినారు 2000. ఇప్పుడు కోర్టు కాదు, డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళిద్ది. పోయినాము
మళ్ళీ వాళ్ళకి పైసలు తీసుకున్నారు, 2,000 తీసుకున్నారు పోలీసు వాళ్ళు డిజిల్ ఓపీమని. పైసలు తీసుకొని కూడా ఉప్పరపల్లి కోర్టుకు ఆ కోర్టుకి ఈ కోర్టు తీసుకుపోయి రిడిసబెట్టేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి మళ్ళీ అని అంటున్నారు, మళ్ళీ అంటుండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు. ఎక్కడ పోయి ఆయన జైల్లో వేసేయాలి అంతే మాకు. ఓకే రైట్, మీరైతే వెళ్ళండి. ఇప్పుడు ఏదన్నా చేస్తే మనం చూద్దాం. మళ్ళీ ఇప్పుడు డోర్ కొడతాడు, మళ్ళీ కొడతాడు. ఇప్పుడు అందరు బస్తీలో కూడా చెప్పనీకి ఇప్పుడు ఏం చేయొద్దు. ఓకేనా, నీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడైతే ఏం చేయడు, వద్దు. ఇప్పుడు ఏం చేయడు, నేను ఆల్రెడీ అబ్బాయితో మాట్లాడాను కదా. ఇప్పుడైతే ఏం చేయడు. ఏదన్నా చేస్తే మీరు నాకు ఫోన్ చేయండి. నిన్నే లేదని అంటే నువ్వు నాకు ఫోన్ చేయి.